ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముందు చూపు లేని ముఖ్యమంత్రి చేతగాని తలం వల్ల వచ్చిన కరువు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసమర్థ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎండబెట్టి రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు చెరువులు, కుంటలు నిండు కుండలు తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడు భూగర్భ జలాలు పడిపోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్న కోదండరెడ్డి వాస్తవాలు చెప్పాల్సింది పోయి వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భ జలాలు పడిపోయాయనడం దారుణమన్నారు. కళ్ల ముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిల్లాడుతుంటే బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచడమేనన్నారు కేటీఆర్. పంటలను కాపాడడం మా వల్ల కాదు, మీరే కాపాడుకోండని జారుకోవడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు. సర్కార్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కరువు కాటకాలు రావడం సహజమన్నట్లుగా మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ సృష్టించిన సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరని ఫైర్ అయ్యారు. వ్యవసాయ రంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో ఇప్పటికే 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసానికి రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక లక్షలాది మంది రైతులు అప్పుల పాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసినా చుక్క నీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నామని గుర్తు చేశారు. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్ర రైతాంగంలో భరోసా నింపాల్సిన పాలకులే అస్త్రసన్యాసం చేసిన సందర్భం దేశ చరిత్రలో లేదన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని కన్నీటి సేద్యం చేసినందుకు రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులను పూర్తి చేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధ ప్రాతిపాదికన రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపాలని సూచించారు. ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడుకుంటే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముందు చూపులేని ముఖ్యమంత్రి వల్ల ఇదంతా జరుగుతోందని కేటీఆర్ అయితే మండిపడిన పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడిన మాటలు పూర్తిగా రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముందు చూపులేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల వచ్చిన కరువు, అసమర్థ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు అని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎండబెట్టి రిజర్వాయర్లు పండబెట్టి రాష్ట్రంలో భూగర్భ జలాలు అడగంటిపోయినది వాస్తవం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు, నిండు కుంటలు తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏనాడు కూడా భూగర్భ జలాలు పడిపోలే. గత
మొత్తం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతే భూగర్భ జలాల నీటి మట్టం పెరిగిన లెక్కలు కూడా ఇందుకు నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి మళ్లీ ఏర్పడిందని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. రైతు కమిషన్ చైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు మూలం వల్ల భూగర్భ జలాలు పడిపోయడం దారుణం, ఆయన అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్స్ప్రెస్ గా చెప్పారు. కళ్ళ ముందు ఎండిపోతున్న పంటలు కాపాడుకోలేక రైతులు విలువలాడుతుంటే బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోతే ఉత్సాహాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం మరో విడ్డూరంగా ఉంది కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పారు. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం రైతన్నలను వంచడం కాదా అని చెప్పేసి కూడా చెప్పారు. ఎండుతున్న పంటలను కాపాడుతున్న ప్రభుత్వం తన బాధ్యతను మర్చి వల్ల కాదని మీరే కాపాడుకోవడం జారుకోవడం క్షమించడానికి నేరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గత ఏడాదైతే ఇదే సమయంలో పుష్కలంగా రైతులకైతే నీరందించిన పరిస్థితి గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం ఈ సీజన్ లోనే అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చా? విశ్లేషకులు ఏమంటున్నారు? వాళ్ళ స్పష్టంగా చెప్పవచ్చు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వాలి, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి, తెలంగాణ రైతులు ఒక దేశానికి రోల్ మోడల్ ఇవ్వాలని చెప్పేసి రిజర్వాయర్లను నిర్మించడం, ప్రాజెక్టులను ఒక దేశంలోనే అభివృద్ధి విధంగా ప్రాజెక్టుల రూపకల్పన చేయడం వల్ల ఆనాడు భూగర్భ జలాలు పెరిగినాయి, నీటి మట్టాలు పెరిగినాయి. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా అన్ని చెరువులు కుంటలు నింపి ఎండాకాలం మే నెలలో సైతం మద్దతు దుంకే విధంగా ఉండేది. కానీ వాళ్ళు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల కాళేశ్వరంలో ఒక చిన్న సాకు చూపి దాని వల్ల ఇవాళ తెలంగాణ మొత్తం ఎడారిగా చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా మండిపడుతున్నారు. ఇవాళ ఏదైతే ఈ కాళేశ్వరం జలాల నుంచి కుంటలు చెరువులు నింపేందుకు వీలు లేకపోవడంతోనే వాళ్ళ భూగర్భ జలాలు అడగట్టిపోయాయి. దాని ద్వారానే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, బోర్లన్నీ కూడా చుక్క నీరు రాకుండా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి నెలలోనే వరి పంటలు ఎండిపోయి పశువులకు మేతగా ఉపయోగించే పరిస్థితి వల్ల మరొకసారి ఉమ్మడి రాష్ట్రంలో దుస్థితి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ రైతాంగం అంతా గుర్తించుకుంటుంది. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% పనులు పూర్తయిన తర్వాత కూడా వాళ్ళ పనులను పక్కన పెట్టి వాళ్ళ వాటిని కనీసం కూడా పట్టించుకున్న పాపన పోని ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వల్లే వాళ్ళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు కూడా ఇవాళ ఎడారిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కృష్ణా జలాల వాటర్ విషయంలో కూడా ప్రభుత్వం మొద్దు మీద వీడకపోవడం వల్ల ఇవాళ ఏదైతే నీటి కేటాయింపుల్లో పూర్తిగా అన్యాయం జరిగింది, ఏపీ అక్రమంగా దోసుకపోయిన పరిస్థితి కూడా నిన్న మొన్న చూసాం. మొత్తానికి వాళ్ళ ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కప్పించుకోవడానికి వల్ల అన్ని అడ్డగోలు మాటలు, పనికిరాని మాటలు, అవహేళన మాటలు మాట్లాడుతున్నారు ఈ రైతు కమిషన్ కోదండరెడ్డి అని చెప్పేసి కూడా వాళ్ళ రైతాంగం మండిపడుతుంది. వాళ్ళ రైతుల కాదు, వాళ్ళ నీటి నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు ఈ విధంగా ఉంటే ఇంకా మే నెలలో ఈ విధంగా ఉంటాయి, మే నెలలో పరిస్థితి వాళ్ళ పంటలే ఎండిపోతున్నాయి. రేపు రాను గొంతు తడుపుకోవడానికి కూడా ప్రజలకు నీటి చుక్క కూడా పోకపోవచ్చు అని కూడా ఇవాళ ఏదైతే నీటిపారుదల శాఖ నిపుణులు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉన్న కాళేశ్వరాన్ని చక్కబెట్టి మళ్ళీ నీళ్లు అందించాలి. నాటి 10 ఏళ్ల పాలన ఏ విధంగా అయితే ప్రతి గుంటాకు నీళ్ళు అందించిందో మరొకసారి కూడా ఆ విధంగా నీళ్లు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి. మళ్ళొక్కసారి కూడా భూగర్భ జలాలు పెరగాలంటే ఆ విధంగా చేసి వెళ్తుంది. దానివల్ల అనేక సమస్యలకు కూడా ఒక రూపకల్పన చేయవచ్చు. కానీ కాంగ్రెస్ అసమర్థత వల్ల ఇవన్నీ కూడా ఇవాళ పెట్టకపోవడం వల్ల వాళ్ళ రైతులు అరిగోసపడుతున్నారు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.